హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు దీక్ష మల్లినేని యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ గో అండ్ వాచ్. ఈ వీడియో వచ్చేసి జెండర్ రివీల్ అండ్ నా డెలివరీ స్టోరీ కూడా ఇంక్లూడ్ చేశాను, ప్లస్ నా 3 days హాస్పిటల్లో ఎలా గడిచాయి ఉంటుంది. సో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్. లాస్ట్ వీడియోలో ఎందుకు సీ సెక్షన్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు సడన్గా డెలివరీ అన్నారు, అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. సో ఇంకా నాకు సిస్టర్ వచ్చి డ్రెస్సింగ్ చేశారు. ఇంకా ఆపరేషన్ థియేటర్ ముందు ఒక 5 minutes కూర్చోమని చెప్పారు. అండ్ నన్ను లోపలికి తీసుకెళ్ళిన తర్వాత స్ట్రెచర్ మీద పడుకోబెట్టేశారు. అండ్ ఒక హ్యాండ్కేమో గ్లూకోజ్ ఎక్కించారు, ఇంకో హ్యాండ్కేమో బీపీ చెక్ చేయడానికి ఫిక్స్ చేశారనమాట. ఈ ఆపరేషన్ థియేటర్ చూడడం ఫస్ట్ టైం కదా, సో పైన లైట్స్ అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్ చూడడము కొంచెం టెన్స్డ్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వాళ్ళు నా ముందే సిజేరియన్కి కావాల్సిన కత్తులు అవన్నీ క్లీన్ చేసుకుంటున్నారు, అరేంజ్ చేసుకుంటున్నారు 1 by 1. సో అక్కడ సిస్టర్స్ ఏం లేదు, ఈజీగా అయిపోతుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ డాక్టర్ వచ్చేసారు. అండ్ నా బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, అంటే కొంచెం హైగా రేజ్ అవుతుంది. సో అది చూసి ఇంకా డాక్టర్ నన్ను మాటల్లో పెట్టేశాడు అనమాట. మీరు ఉండేది ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు, ఇలా అన్ని క్వశ్చన్స్ అడిగారు. బీపీ నార్మల్ అవ్వడానికి ఇన్స్టిషియా ఇవ్వడానికి ఇంకో డాక్టర్ వచ్చారు ఈలోపు. అండ్ నార్మల్గా సీ సెక్షన్ అంటే బ్యాక్ బోన్కి ఇంజెక్షన్ అనేది ఇస్తారు కదా, కొందరికేమో కూర్చోపెట్టి నడుము వంచి ఇస్తారు. నాకు ఎలా ఇచ్చారంటే లెఫ్ట్ సైడ్ తిప్పి మొత్తం కంప్రెస్ చేశారు బాడీని, అంటే ముడుచుకునేటట్టు. సో నాకు అలా ఇచ్చారు ఇంజెక్షన్. అండ్ నెక్స్ట్ డాక్టర్ అడుగుతున్నారు కాలు కదపమని, అంటే మనకి ఇంజెక్షన్ ఎక్కుతుందా, మత్తు ఎక్కుతుందా లేదా అని. సో నాకు ఆబ్వియస్ కదపడం అయితే రాదు, మనకి స్పర్శ అనేది ఉండదు అనమాట మన బెల్లీ నుంచి డౌన్, బట్ మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ సిజేరియన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ప్రాసెస్లో నాకు లెఫ్ట్ సైడ్లో నెక్ దగ్గర నుంచి ఎల్బో వరకు ఫుల్ పెయిన్ వచ్చిందనమాట. అది ఎలా అంటే ఏదో పిడ్స్ వస్తున్నట్టుగా అసలు అలా స్ట్రాంగ్గా వచ్చింది. అసలు నేను ఆ టైంలో చెప్పాను నాకు పెయిన్ వస్తుంది అని. అండ్ నెక్స్ట్ స్టోరీ కంటిన్యూ చేసే ముందు ఇక్కడ నా బేబీ ఎంట్రీని అయితే చూసేసండి. అండ్ హియర్ వి గో మై బేబీ, మై ప్రిన్స్ బేబీ బాయ్, బ్లెస్డ్ విత్ బేబీ బాయ్ అనమాట. ఎంత చక్కగా చూస్తున్నాడో చూడండి. అసలు మా అత్తయ్య ఫస్ట్ ఎత్తుకున్నారు. అండ్ ఈ క్లిప్ కొంచెం రాగానే పెట్టాను. అసలు ఈ మూమెంట్ అయితే చాలా స్పెషల్. అసలు అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది చాలాసేపు. అసలు ఎలా చూస్తున్నాడో చూడండి. అఫ్ కోర్స్ డే బై డే ఫేస్ ఫీచర్స్ కానీ కలర్ కానీ చేంజ్ అవుతుంది. సో కంటిన్యూషన్ ఆఫ్ మై డెలివరీ స్టోరీ ఏంటంటే, సో పెయిన్ వస్తుంది అని చెప్పగానే ఒకరు వచ్చి నా లెఫ్ట్ హ్యాండ్ని మూమెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు, ఇట్లా రొటేట్ చేయడానికి. బట్ స్టిల్ పెయిన్ అయితే తగ్గలేదు. సో అప్పుడు వాళ్ళు నాకు 2 antibiotics గ్లూకోజ్లో ఇచ్చారనమాట. అండ్ కంటిన్యూగా ఇట్లా మసాజ్ అండ్ మూమెంట్ ఇస్తూనే ఉన్నారు. సో మెల్లమెల్లగా మెడిసిన్ అనేది పనిచేయడం స్టార్ట్ అయ్యి ఒక 2-3 minutesలో 2-3 కాదు 5 minutes అలా పట్టింది తగ్గడానికి. అండ్ ఇంకా పెయిన్ తగ్గాక మనకి ఎలాగో మనకు తెలుస్తూ ఉంటుంది, అన్నీ వినిపిస్తూ ఉంటాయి కదా కళ్ళు క్లోజ్ చేసినా కానీ. అండ్ వాళ్ళు స్టొమక్ దగ్గర పుష్ చేయడం బేబీని బయటికి తీయడానికి, అండ్ అమ్యూనిటీ ఫ్లూయిడ్ కొంచెం ప్రెషర్గా రావడం, ఆ సౌండ్ అలా అన్నీ వినిపించేశాయి. అండ్ నెక్స్ట్ బేబీ బయటికి వచ్చేసాక బేబీ ఏడుపు విన్నాను ఫస్ట్. ఇంకా నాకైతే ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా ఉంది. అండ్ వాళ్ళు ఫస్ట్ మనకి చెప్తారు కదా. సో నాకు బేబీ బాయ్ అని చెప్పారు. ఇంకా నాకు కన్నీళ్ళు ఆగట్లేదు, లెఫ్ట్ ఐలో నుంచి కారుతూనే ఉన్నాయి. అదేంటో తెలీదు, ఆనంద బాష్పాలు కావచ్చు. ఫైనల్లీ మా మమ్మీ కోరిక నెరవేరింది అని. ఇంకా బాబు అని మా వాళ్ళకి వెళ్ళి చెప్పారంట. అండ్ బాబు చాలా బాగున్నాడు, అండ్ ఇంకా క్లీన్ చేసి తీసుకొస్తామని చెప్పారంట. అండ్ ఇంకా మా మామయ్య ఏంటి నిజంగా బాబేనా అని అడిగారంట. ఎందుకంటే మా రిలేటివ్స్ అందరం అమ్మాయి అని ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే 9th month కూడా కంప్లీట్ అయ్యి 10th పడి 10 to 15 days అయింది కదా. జనరల్గా అంటారు కదా 9th month పడగానే డెలివరీ అయిపోతుంది బాబు అయితే అని. సో అలా మళ్ళీ అడిగారంట బాబుయే అని.
నెక్స్ట్ నన్ను ఈ రూమ్లోకే షిఫ్ట్ చేశారు. అండ్ మా రిలేటివ్స్ అందరూ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి ఇంకా చూడ్డానికి వచ్చేస్తున్నారు. అండ్ చాలా మెంబర్స్ వచ్చారు. బట్ నేను అందరినీ వీడియో తీయలేకపోయాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఇది వ్లాగ్ లాగా పెడతాను. మేబీ వాళ్ళకి ఇష్టం ఉందో లేదో అన్న థాట్ కూడా నాలో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ డే నుంచే నేను నడవడం స్టార్ట్ చేశాను. అండ్ ఆ క్లిప్స్ తీసుకోవాలి అన్న థాట్ కూడా నాకు లేదు. అండ్ మా అమ్మ బేబీని చూసుకోవడంలో బిజీ అయిపోయారు. అండ్ మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫుడ్, టిఫిన్ అవి అరేంజ్ చేయడానికి వెళ్ళారనమాట. సో ఇంకా నడవడం అయితే మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టెప్ అనేది ఉంది కదా, అమ్మో చాలా డిఫికల్ట్ అసలు. బట్ ఇంకా తప్పదు కదా మనకి. అండ్ టోటల్గా నేను హాస్పిటల్లో 3 days ఉన్నాను. ఆ 3 days రిలేటివ్స్ వస్తున్నారు, చూస్తున్నారు. సో చాలా త్వరగానే గడిచిపోయింది. అండ్ నాకు ఇంకా గ్లూకోజెస్, యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు కదా, సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ బేబీకి పాలు విషయానికి వచ్చేసరికి డెలివరీ అయిన 2-3 అవర్స్కి ఏమో మిల్క్ ఫీడ్ చేయమన్నారు. బట్ అప్పుడే రావు కదా, అంటే నాకు ఇంకా మిల్క్ పడలేదన్నమాట. ఆ 3 days చాలా ఇబ్బంది అయిపోయింది. మా వదిన వాళ్ళు యూఎస్లో ఉంటారు. సో మా మావయ్య చూపిస్తున్నారు అనమాట బాబుని. అండ్ ఇది వచ్చేసి నైట్ టైమ్. బాబు స్లీపింగ్ టైమింగ్స్ మనకు అప్పుడే అర్థం కావు కదా. సో పడుకుంటూ లేస్తూ ఉన్న 3 daysలోనే మనం ఊపింది ఆ బాబుకి అర్థం అయిపోయి ఎత్తుకుంటేనే నిద్రపోతున్నాడు. అట్లా బెడ్ మీద పడుకోబెట్టినా ఇంకా ఏడుస్తున్నాడు. అంతలోనే అలవాటు అయిపోయిందేమో అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ డిశ్చార్జ్కి రెడీ అవుతున్నాము. అండ్ మెడిసిన్స్ నాకు అండ్ బాబుకి ఏం కావాలో డాక్టర్ వచ్చి చెకప్ చేసి రాశారన్నమాట. అండ్ డిశ్చార్జ్ అయ్యే ముందు అందరికీ స్వీట్స్ ఇచ్చాము అక్కడ ఉన్న సిస్టర్స్కి. అండ్ డాక్టర్కి సపరేట్గా వెళ్ళి ఇచ్చేసాము. అండ్ నాది మెడికల్ క్లెయిమ్ అన్నమాట. నేను వర్క్ చేస్తున్నాను కదా యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీ. సో అది క్లెయిమ్ అవ్వడానికి కొంచెం లేట్ అయింది. ఎంత త్వరగా డిశ్చార్జ్ అవుదాం అనుకున్నా కానీ అరౌండ్ 6:30-7కి అలా డిశ్చార్జ్ అయిపోయాను అనమాట. సో అందుకే చీకటి పడిపోయింది. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయాము. చాలా క్లిప్స్ నేను తీసుకోలేదు అనిపించింది. నిన్న నడిచేది కానీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు దిష్టి తీసి ఆబ్వియస్గా కార్లో ఎక్కుతాము కదా అవి. బట్ నేను ఎవరిని అడగలేదు తీయమని. సో ఇప్పుడే న్యూ యూట్యూబర్ని కదా, సో ఆ క్లిప్ తీసుకోవాలి, ఈ క్లిప్ తీసుకోవాలి అన్న థాట్స్ కూడా లేదు అన్నమాట ఈ హ్యాపీ మూమెంట్లో. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇంటికి ఇట్లా వెళ్ళేటప్పుడు నేను, మా హస్బెండ్ అండ్ నా బేబీ ఇట్లా ముగ్గురం కలిసి వెళ్ళకూడదు అని చెప్పారు. సో మేము ఒక వెహికల్లో అండ్ మా అత్తయ్య, మావయ్య, మా హస్బెండ్ ఒక వెహికల్లో అలా బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడ చూస్తే మా డాడీ మీకు కనిపించలేదు, ఎందుకంటే నేను రావద్దు అని చెప్పాను. సో డాడీ ఇంటి దగ్గరే ఉన్నారన్నమాట. అంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇటు రావడం డబల్ ఎందుకు అని ఇంటి దగ్గర కొన్ని అరేంజ్మెంట్స్ చేయమని చెప్పాను. సో అవి ఏంటి అండ్ మేము ఎలా మా బేబీని వెల్కమ్ చేసాము, మా డాడీకి నేను జస్ట్ రిఫరెన్స్ పిక్స్ పంపించాను ఇలా ఇలా చేయమని. సో అలానే డాడీకి వచ్చినట్టుగా చేశారన్నమాట. సో మా డాడీ ఎలా చేశారు అండ్ ఇంకా ఏం ఫార్మాలిటీస్ మేము చేసామో సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూసేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ దీక్ష మలినేని యూట్యూబ్ ఛానల్ అండ్ వ్లాగ్స్. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ దిస్ ఈజ్ మై డెలివరీ స్టోరీ అండ్ 3 days స్టేకేషన్ ఇన్ ద హాస్పిటల్. ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే వస్తాయి మన ఛానల్లో, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మిగతా అన్నీ వాయిస్ ఓవర్లో ఉన్నాయి అన్నమాట. అండ్ 1 by 1గా పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది, హ్యాపీగా చూసేయచ్చు. బాయ్ బాయ్.